సో కొత్తగా హీరో వచ్చేవాళ్ళు ఎవరైనా తన మీద సినిమా ఉండాలనుకుంటారు, కానీ మీరు మాత్రం ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతో వస్తున్నారు. దాని గురించి చెప్పండి. ఇది ఒక మా డైరెక్టర్ చెప్తున్నాడు, ఇది ఒక ఇండిపెండెంట్ ఉమెన్ క్యారెక్టర్ అన్నారు, ఉమెన్ సెంట్రిక్ క్యారెక్టర్ అన్నారు. సో ఈక్వల్ గా ఉంటది మా ఇద్దరిది. కాకపోతే ఎప్పుడైతే నాకు ఇండిపెండెంట్ అమ్మాయి అనేసి అన్నారో నాకు ఆ లైన్ నచ్చింది. చాలా రోజులు ట్రావెల్ అయ్యాను, సో అలా డెవలప్ చేశారు ఆయన, నచ్చింది. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండదు? సాఫ్ట్వేర్ లో చూసాము, చాలా కష్టాలు పడుతున్నారు. అవును, కష్టాలు పడతాడు. సో అంతకు మించి ఏంటి? అంతమించి అంటే వాళ్ళ ఫాదర్ కొన్ని సంబంధాలు చూస్తాడు, మీరు ట్రైలర్ చూసినట్టే. కట్నం ఇచ్చే సంబంధాలు, వీడు కట్నం కాకుండా ఒక ఇండిపెండెంట్ అమ్మాయిని సర్చింగ్ లో ఉంటాడు. అలాగా ఒక మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయి ఇండిపెండెంట్ అని తెలుస్తుంది తనకి ఆ జర్నీలో. సో ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ప్రపోజ్ చేసిన తర్వాత తను ఒప్పుకుందా లేదా ఏమైంది అనేది స్టోరీ. అంటే కేవలం ఇండిపెండెంట్ ఉమెన్ అనేనా, లేకపోతే ఇంకా వేరే విషయాలు ఏమన్నా మీరు ప్రేమలో పడడానికి? అంటే సెకండ్ హాఫ్ లో ఒక పాయింట్ ఉందండి. ఆ పాయింట్ మేము హైడ్ చేసాము, చెప్పలేదు అది ఎక్కడ కూడా, ఎందుకంటే అది థియేటర్ లో చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుందని. ఏ సూపర్ పాయింట్ కాదు, అది అందరు రిలేట్ చేసుకునే పాయింట్, సింపుల్ పాయింట్ చెప్పాము. ప్రతి ఒక్క అమ్మాయి రిలేట్ చేసుకునే పాయింట్ అది. ఆ పాయింట్ ఎవరు ఇప్పుడు వచ్చి చెప్పలేదు. లైటర్ వేలో టూ మచ్ ఆఫ్ డ్రామాటిక్ కాకుండా, టూ మచ్ ఆఫ్ సింపుల్ కాకుండా, ఎంత అవసరం అంత ఆ వేలో చెప్పాము. సో అదే కొత్త ఈ మూవీకి అనుకుంటే. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో హీరో ఎవరని చూడడం లేదు. అవును, ఎంత పెద్ద హీరో అని పట్టించుకోవడం లేదు. కంటెంట్ లేకపోతే పెద్ద పెద్ద హీరోలను కూడా పక్కకు పెట్టేస్తాం. అవును. సో చిన్న చిన్న హీరోలు, కొత్తగా వచ్చే హీరో హీరోయిన్ కానీ, కొత్త డైరెక్టర్ కానీ, వాళ్ళు తీసే సినిమాలు కంటెంట్ బాగుంటే సినిమాని పెద్ద హిట్ చేస్తున్నారు. మీ సినిమాలో కంటెంట్ దాంతో పాటు ఎమోషన్స్ ఎలా ఉంటాయి? ఎమోషన్స్ అంటే ఎమోషనల్ ఏం కాదండి. ఒక అంటే మీరు చెప్పినట్టు నిజమే. ఈ మధ్య అంటే మాకు అదొకటే ఎక్కువ స్ట్రెంగ్త్ అన్నట్టు. అది కొత్త సినిమా, కొత్త స్టోరీ మంచిగా చెప్తే ఎవరైనా చూస్తారు, పబ్లిక్ చూస్తారు. సో అదే మాకు కాన్ఫిడెన్స్, అదే మాకు బూస్టింగ్. కొత్తగా ఏం లేదు. అది మీకు నేను చెప్పాను కదా, మీరు చాలా మూవీస్ లో కట్నం తీసుకునే ఫాదరు అలా చూసుంటారు. ఇందులో కొత్తది అంటే ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి ఒక కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని లవ్ చేస్తారు. అదొకటి కొత్త యూనిక్ పాయింట్. ఇప్పుడు వచ్చి మనం ఎక్కడ చూసుకుంటాం అంటే ఐ థింక్ ఇక్కడ లేదనుకుంటారు కదా, ఒక సాఫ్ట్వేర్ అబ్బాయి కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని లవ్ చేయడం ఎక్కడ లేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో మీకు నేను చెప్పాను కదా, చిన్న రిలేటబిలిటీ, అమ్మాయిలందరూ రిలేట్ చేసుకునే పాయింట్, ఈ రెండే కొత్తవి. ఇది కూడా కొత్తగా అంటే అలా చూపించారు, ఒక లైటర్ వేలో చూపించారు. సరే, మనకు కరోనా పుణ్యం అని వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, కానీ మీరు ఇందులో వర్క్ ఫ్రమ్ మార్కెట్ అని పెట్టారు. అవును, ఆ అమ్మాయి కోసం వర్క్ ఫ్రమ్ మార్కెట్ చేస్తాడు. ఓకే,